ఐ బొమ్మ ఇప్పుడు ఏడ ఇన్న ఐ బొమ్మ ముచ్చట్లే ఐ బొమ్మల బొమ్మలాడిచ్చేటి రవి ముచ్చట్లే మాట్లాడుకుంటురు పబ్లిక్ టాకీసులకు కొత్త సీన్ వచ్చిందంటే చాలు ఐ బొమ్మల కిడిచెటోడు సీన్ మొల్ల మీద పెట్టుబడులు పెట్టినోళ్లను నిండా ముంచిండు మా నోని ముచ్చట్ల ఏం నడుస్తుందో ఓ కన్నె శుద్ధం పనులట్ల పోయి 7 ఏండ్లు 21,000 సినిమాలు 20 కోట్ల సంపాదన ఐబొమ్మ నాడించేటి ఇమ్మడి రవి అసలు భాగవతం అంతా బయట పెట్టిండు హైదరాబాద్ సిపి సజ్జనార్ సారు సినిమాలతోని కలిసి విలేకరుల ముంగట కూర్చొని చెప్పిన ముచ్చట్లు గిట్లున్నాయి. బొప్పం టీవీ అని చెప్పి మీ అందరు కూడా తెలుసు. ఈజ్ అ మాస్టర్ మైండ్ ని మనం మొన్నే అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మధ్యలో వచ్చిన ఓజీ కావచ్చు, కాంతారా చాప్టర్ 1 కావచ్చు, డూడ్ కావచ్చు, మిరాయిక్ కూడా ఆ ఒక్క ఫిలిమ్స్ కూడా ఆయన దగ్గర మనం హార్డ్ డిస్క్ లో చూడడం జరుగుతుంది. సో ఆయన ఏ మూవీ మార్నింగ్ రిలీజ్ అయిందంటే బై ఈవినింగ్ దట్ మూవీ టు బి ఇన్ హిస్ వెబ్సైట్ లో పెట్టేసి ప్రజలందరూ కూడా ఆకట్టుకునే వాళ్ళు. అప్పట్లో 1972లో వచ్చిన గాడ్ ఫాదర్ కేంచి సాల్వ్ చేస్తే ఈ నడుము వచ్చిన ఓజీ వాళ్ళకు దేన్ని నిడవలేదాట. వచ్చిన సినిమా వచ్చినట్టే దొంగతనం చేసుడు, గుందుడు, వెబ్సైట్లకు ఎక్కించుడు, వచ్చిన పైసలు వెనకేసుకోడు. ఈ నడుము వచ్చిన కొత్త సినిమాలే కాదు అప్పట్లో ఉన్న పాత సినిమాలను కూడా గుంజి వెబ్సైట్లకు ఎక్కిస్తుండే చూడు మనోని ఇకమతి ఏ తరీకలుందో. గిట్లా ఏం తక్కువ 20 కోట్ల రూపాయల వరకు వెనకేసిండాట. ఒక వెబ్సైట్ ను మూసేస్తే ఇంకో దాన్ని తెలుసుకుంటూ వస్తున్నాడ. మళ్ళా ఇప్పుడు రవిని దొరకబట్టినాక అన్నిటిని ఆయన చేతితోనే మూసేపించినాం అనుకొచ్చిండు సారు. బాగా కొత్త టెక్నాలజీ యూజ్ చేసుకుని స్క్రీన్ రికార్డింగ్ చేసి దాన్ని కూడా ఎడిట్ చేసి ఈ ఒక మూవీస్ అన్ని కూడా అప్లోడ్ చేసేవాడు. అదేవిధంగా కొత్త మూవీస్ కూడా సీక్రెట్ కెమెరాస్ పెట్టి టెక్నాలజీ యూజ్ చేసి కొంచెం హై ఎండ్ టెక్నాలజీ యూజ్ చేసి కూడా ఆయన రిలీజ్ చేసేవాళ్ళు. ఇదంతా కూడా ఆయన ఒక టెలిగ్రామ్ ఛానల్ని యూజ్ చేసుకొని ఈ ఒక్క పైరసీ ర్యాకెట్ని ఆయన రన్ చేయడం జరిగింది. సో దాన్ని వీళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఆయనకి ఈ ఒక స్కీమ్లో ఎవరెవరు హెల్ప్ చేశారనే పైన కూడా మనము లోతుగా ఆయనను పోలీస్ కస్టడీ తీసుకొని మనము ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. గమ్మత్ ఏందంటే పుట్టింది మనకన్నే గాని మాల్దీవులలో ఉండుకుంటూ బొమ్మ నాడిచ్చేటోడు ఉండేనట. ఇక ఇప్పుడు ఐ బొమ్మ నాడిచ్చేటి రవిని పట్టుకున్నందుకు సినిమాలో మురిపోం చిన్నగా లేదబ్బా. ఎవడైతే ఛాలెంజ్ ఏ పైరేట్ అయితే కనుక ఛాలెంజ్ విసిరేయడో దమ్ముంటే చూసుకోండి అతన్ని ఈ రోజులు పట్టుకోవడానికి వారు సహకరించారు. మా వస్తువు ఏదైనా ఇలా దొంగతనంలో మీరు చూసినప్పుడు మాకు ఎలాంటి పెయిన్ ఉంటుందో అని మీరు అర్థం చేసుకోవాలి. ఇలాంటి ఇల్లీగల్ని మీరు ఎంకరేజ్ చేసినప్పుడు ఏదో ఒక రోజు మీ కుటుంబంలో సభ్యులు ఇలా ఇల్లీగల్ దాంట్లో ఇరుక్కొని మీ కుటుంబం కూడా బాధపడే రోజు తప్పకుండా మీరు చూస్తూనే ఉంటారు. అతన్ని క్యాప్చర్ చేసిందిగానే నాకు కొలీగ్ ఫ్రమ్ చెన్నై హెడ్ కాల్డ్. వాళ్ళు ఫోన్ చేసి ఇక్కడ చేయలేంది మీరు చేశారు అక్కడ అని. సో లెట్ మీ రియలీ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్. ఆ క్రిమినల్స్ చేసే సైబర్ క్రైమ్స్ దాని మూలంగా ఎఫెక్ట్ అయినాయి. ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా వీడియోస్లో చూపిస్తున్నాం. జస్ట్ డబ్బులు పోవడం కాదు, ప్రాణాలు పోయే వరకు వెళ్తుంది. ద చాయిస్ ఈజ్ యువర్స్. లెజిటిమేట్గా చూస్తారా ఆర్ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారా? ఎదిట నడుస్తుంటే అటు ఐబొమ్మ అభిమానులకు సారీ చెప్పింది. మీ దేశంలో ఇక ఇప్పటిసంది మా సేవలు ఆగిపోయినాయి, అందుకు మాకు మస్తు బాధ అవుతుంది అని మెసేజ్ పంపించింది ఐబొమ్మ. ఇక ఇట్లా ముచ్చట్లన్నీ ఒడిచినాక ఆఖరికి సజ్జనాల సార్ గీ ముచ్చట చెప్పిండు పుక్కట్ల సినిమాలు చూసేటోళ్లకు. మీకు ఇలాంటి వెబ్సైట్ పైన ఇలాంటి ఏమాత్రం ఇన్ఫర్మేషన్ ఉంటే ప్లీజ్ ఇన్ఫార్మ్ 1930. పబ్లిక్ అందరు కూడా కోరుతున్నాను, మీకు సైబర్ క్రైమ్స్ కానీ ఇలాంటి వెబ్సైట్స్ కానీ ఏమాత్రం సమాచారం ఉంటే 1930కి ఫోన్ చేయని చెప్పి మీ అందరు కూడా కోరుతున్నాను.